హాయ్ అండి, నమస్తే. కృష్ణ కిచెన్ వరల్డ్కి స్వాగతం. వర్షాకాలం స్టార్ట్ అయింది. దగ్గు, జలుబు, జ్వరాలు ఇవి కామన్గా అందరికీ ఇప్పుడు వచ్చేస్తుంటాయి. అందరూ దగ్గు, జలుబు రాగానే భయపడిపోయి హాస్పిటల్కి పరిగెత్తి వేలకు వేలు అక్కడ డాక్టర్కి పెడుతూ ఉంటారు. దగ్గు, జలుబు, జ్వరం ఇవి రాకుండా ముందు జాగ్రత్తగా ఉండడానికి ఇలా ఒక రెమెడీ చేసుకుందాం. వర్షాకాలం స్టార్ట్ అయిందంటే జ్వరాలు మనకు స్టార్ట్ అయినట్టే. అలా దగ్గు, జలుబు, జ్వరం పిల్లలకి కానీ పెద్దలకి కానీ రాకుండా ఉండడానికి ముందు జాగ్రత్తగానే మనం ఒక రసాన్ని అయితే ఒక టీ స్పూన్ రాగా రోజు తీసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకు ఒక ఆకులు చెట్లు కనిపిస్తున్నాయి కదా, అదేనండి. మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ ఇది వచ్చేసి ఓమ చెట్టు అండి. దీని ఆకులు కానీ చెట్లు కానీ ఎక్కడ కనిపించినా అస్సలు వదలద్దు. ఇది మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఎంతటి దగ్గు జలుబు ఉన్నా కూడా ఇట్టే తగ్గిచ్చేస్తుంది. చూడండి, నేను ఆకులన్నింటినీ కొన్నిటిని తీసుకొని బాగా కడిగి పెట్టుకున్నాను. వాటినన్నింటినీ దంచి రసం చేసుకొని రోజుకు ఒక టీ స్పూన్ లాగా ఎవరైనా తాగొచ్చండి. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా తీసుకోవచ్చు. మనకు ఏ రోగాలు రాకుండా ఉంటాయి. ఈ వర్షాకాలంలో ఇంట్లో ఒక్కరికి జలుబు కానీ దగ్గు కానీ జ్వరం కానీ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఇంట్లో ఉన్న అందరికీ ఇట్లానే వచ్చేస్తుంది. వైరల్ ఫీవర్గా అంటిపోతుంది. కాబట్టి అది రాకుండా ముందు జాగ్రత్తగానే ఇలా అయితే చేసి చూడండి, తప్పక రిజల్ట్ ఉంటుంది. అలా కొన్ని ఆకులను ఒక రోజుకు ఒక 5-6 ఆకులనైనా దంచి దాని రసం తీసుకొని ఒక టీ స్పూన్ లాగా అయినా తాగి చూడండి. మీకే అర్థమవుతుంది ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకు అందిస్తూ ఉంటాను. బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. చూడండి, అలా దంచుకోవాలి. ఆ ఆకులని దంచుతూ ఉన్నప్పుడు అది రసంలాగా మారిపోతుంది. దాంట్లో నుంచి రసం వచ్చేస్తుంది. ఆ రసాన్ని పిండుకోవాలి మనము. అది సేమ్ ఓమ తింటే ఎలా ఫ్లేవర్ ఉంటుందో సేమ్ ఈ రసం కూడా అలాంటి ఫ్లేవరే ఇస్తుంది. కొంచెం చప్పగా ఉంటుంది, కాకపోతే టేస్టీగానే ఉంటుంది. అందరూ తాగొచ్చు. ఇది వచ్చేసి న్యాచురల్ రెమెడీ అండి. రూపాయి ఖర్చు లేకుండా మనం దగ్గు జలుబు జ్వరాన్ని అయితే తగ్గించుకోవచ్చు. అసలు రాకుండా కూడా ఈ రసం అనేది మనకు ఉపయోగపడుతుంది. ఇలాంటి ఓమ చెట్టు ఎక్కడ కనిపించినా ఒకటి తెచ్చుకొని పెట్టుకోండి. కుండీలో అయినా పెంచుకోవచ్చు, చాలా బాగా వస్తుంది. చూడండి, రసం అయితే ఎలా వస్తుందో దాంట్లో నుంచి. అంతే, ఆ రసాన్ని ఒక టీ స్పూన్ తాగితే సరిపోతుంది. అది కూడా ఎర్లీ మార్నింగే తాగాలండి. రోజు పరిగడుపున ఒక టీ స్పూన్ లాగానే తాగాలి. మన పిల్లలు కొందరు తాగలేని వాళ్ళు ఉంటే దాంట్లో కొంచెం బెల్లం కలిపి కూడా ఇవ్వచ్చు. తీయగా వాళ్ళు మంచిగా తాగుతూ ఉంటారు. బెల్లం అనేది బాడీకి కూడా చాలా మంచిది కాబట్టి అట్లా కూడా తాగివ్వచ్చు. చూడండి, ఒక మంచి హోమ్ మేడ్ రెమెడీ అయితే రెడీ అయిపోయింది. ఇది తాగినారంటే మీకు ఎలాంటి దగ్గు జలుబు ఏమీ ఉండవు. ఎంతటి దగ్గునైనా జలుబునైనా ఇట్టే తగ్గిచ్చేస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అలాంటి చెట్టు కనిపిస్తే మాత్రం అస్సలు వదలద్దు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు ఈ రసాన్ని తాగి డాక్టర్ దగ్గరికి పోకుండా ఉండండి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.